నోవాకు जब नूह को దేవుడు ఓడ చేయమని చెప్పినప్పుడు परमेश्वर ने आज्ञा दी कि वो जहाज को बनाए, దేవుడు ఫోటో ఇయ్యలేదు, परमेश्वर ने उसे फोटो नहीं दिया, సిర్ఫ్ మెజర్మెంట్స్ ఇచ్చింది అంతే. परमेश्वर ने उसे नाप तोल दिया। నోవాకు కూడా नूह भी ఇంతకుముందు ఎప్పుడు కూడా ఓడ చూడలేదు. वो कभी भी वो जहाज को नहीं देखा। అందరు ఆయన దగ్గరకు వచ్చి सब उसके पास आकर నువ్వు ఏం తయారు చేస్తున్నావు, आप क्या बना रहे हो? ఆయన అన్ని చెప్పిండు, ఇంత లంబా చౌడా అంతా నేను తయారు చేస్తున్నాను. उसने कहा मैं इतनी लंबाई इतनी चौड़ाई की हिसाब से जहाज बना रहा हूँ। అందరు వచ్చి నవ్వి వెళ్ళిపోయారు ఆయన దగ్గర. सब लोग आकर उस पर हंसकर चले गए, కానీ వాళ్ళకి తెలియదు लेकिन उन्हें नहीं मालूम, ఒక రోజు నోవాహు వాళ్ళ మీద నవ్వుకుంటాడని. उन्हें ये नहीं पता था कि एक दिन नूह उन पर हंसेगा। హల్లెలూయా. हालेलुया। విశ్వాసం అనేది विश्वास जो है, మనం ఆత్మీయ నేత్రములతో ఏదైతే చూస్తామో, जो हमारे आत्मिक आंखों से जब हम देखते हैं, విశ్వాసము विश्वास దాన్ని కార్యరూపకంగా తీసుకొస్తది. कार्य के रूप में वो बदल डालता है। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఏదైనా చేసేటప్పుడు जब हम कुछ भी जब करते हैं, మరి దేవుడిచ్చిన జ్ఞానము, परमेश्वर का जो ज्ञान, దేవుడిచ్చిన అభిషేకము परमेश्वर का जो अभिषेक మనకు ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి సహాయం చేస్తది. वो कार्यों को पूरा करने के लिए शक्ति और सामर्थ देता है। హల్లెలూయా. हालेलुया। కనుక इसलिए నేను ఏం చేసినా కూడా मैं कुछ भी जब करता हूँ, దాంట్లో నా గొప్పతనం ఏం లేదు. उसमें मेरी महानता कुछ नहीं మీ है। అందరి ఎదుట आप सबों के सामने నేను నన్ను నేను मैं अपने आप को చిన్నగా చూసుకుంటాను. छोटा मानता हूँ। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుడు ఏది ఇచ్చినా కూడా जब परमेश्वर जो कुछ भी हमें देता है, దాన్ని దేవుని కొరకు యూజ్ చేయండి. वो परमेश्वर के लिए हमें इस्तेमाल करना है। హల్లెలూయా. हालेलुया। మనం ఇంకొక యుద్ధానికి వెళ్దాము. हम और एक युद्ध में जाएंगे। మనం మొదటి నుండి యుద్ధం గురించి చూస్తా ఉన్నాం కదా. हम शुरुआत से ही युद्ध के बारे में ही सीखते आ रहे हैं। హల్లెలూయా. हालेलुया। అయితే నేను వాళ్ళతో మాట్లాడి నేను చేసుకున్న ప్రిపరేషన్ చేసుకున్న మెసేజ్ కాదు ఇది. मैं बता के पूछ के ये मैंने इस संदेश का मैंने तैयारी नहीं की। హల్లెలూయా. हालेलुया। కానీ మనం తెలియకుండానే ఇంకో యుద్ధానికి వెళ్తున్నాం. हम नहीं मालूम होते भी फिर एक युद्ध में जा रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ నుండి కొన్ని మార్పులు జరుగుతాయి. अब से यहाँ पर कुछ बदलाहट होगा। రెండవ దినవృత్తాంతములు दूसरा इतिहास 20వ అధ్యాయం. 20वां अध्याय। ఇంకా మనకి ఇవన్నీ చదివేంత సమయం లేదు కనుక నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఈ విషయాలన్నీ. पढ़ने का उतना समय है नहीं है, इसलिए मैं संक्षेप में आपको बताता हूँ। ఇక్కడ యెహోషాపాతుని మనం చూస్తాము. यहाँ पर हम यहोशापात राजा को देखते हैं। యెహోషాపాతుకి ఒక సమస్య వస్తది. यहोशापात को एक समस्या आ गया। అమ్మోనీయులు, अमोनी लोग, అమోరీయులు अमोरी लोग, వీళ్ళంతా కలిసి, ये सब मिलकर, ఈ శత్రు సైన్యం అంతా కలిసి शत्रु की सारी सेना मिलकर యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తారు. यहोशापात के ऊपर चढ़ाई करते हैं। చెడాయి నహి కియే, नहीं किए, దండెత్తి ఒక దగ్గర నిలబడి ఉంటారన్నమాట. चढ़ाई करके एक जगह इकट्ठा हुए। అక్కడ वहां पर యెహోషాపాతు దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. एक संदेश आता। 2-3 జాతులు వచ్చి అక్కడ ఇక కలిసి ఉన్నారన్నమాట. 3-4 जाति के लोग आकर वहां इकट्ठा हुए। హల్లెలూయా. हालेलुया। అప్పుడు వెంటనే యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, और तुरंत ही यहोशापात ने एक कार्य किया। దేవుడి సన్నిధిలో మోకరించాడు. ఆయన परमेश्वर की उपस्थिति में घुटने टेका। ఆయన దేవుడి సన్నిధిలో మోకరించి वो परमेश्वर की उपस्थिति में घुटने टेक कर దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాడు. परमेश्वर को जब प्रार्थना किया, ప్రభా ఇప్పుడు ఏం చేయాలి, अब मैं क्या करूं? ఇప్పుడు శత్రువులు నా మీదకి దండేసి వస్తున్నారు, शत्रु मुझ पर चढ़ाई कर कर आ रहे हैं, వాళ్ళు లెక్కకు మించిగా ఉన్నారు, वो अनगिनत है, నేను ఎలా వీరిని ఎదుర్కోవాలి. मैं कैसे उनका सामना करूं? అప్పుడు ఏం చేశాడంటే, तब उसने क्या किया? మొత్తం యూదులందరినీ కూడా పిలిపించాడు. वो सभी यहूदियों को इकट्ठा किया। ఆయన యూదులందరినీ ఒక దగ్గర చేర్చాడు. वो यहूदी लोगों को इकट्ठा किया। అక్కడ ఒక దగ్గర చేర్చి इकट्ठा कर कर వాళ్ళకి ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, उन्हें ये आज्ञा दिया, మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. हम सब मिलकर उपवास की प्रार्थना करेंगे। అక్కడ చూసినట్లయితే जब हम वहाँ देखते हैं, పిల్లలేమి, बच्चे, పెద్దలేమి, बड़े, ముసలి వాళ్ళేమి, बुढ़े, వాళ్ళందరూ కూడా वो सब వాళ్ళ పనులన్నీ మానుకొని उनके काम काजों को छोड़कर వాళ్ళు అక్కడ ప్రార్థనకి కూడుకున్నారు. वहाँ पर प्रार्थना के लिए इकट्ठा हुए। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ కొంచెం సేపు మనం ఆగుదాము. यहाँ थोड़ी देर हम रुकेंगे। కూడి వచ్చుట అంటే దాని అర్థం ఏంటి? इकट्ठा होने का अर्थ क्या है? దేవుని ప్రజలు కూడి వచ్చుట అంటే దాని అర్థం ఏంటి? परमेश्वर की प्रजा इकट्ठा होना, उसका अर्थ क्या है?
ఆర్ ఇంకా గ్యాదరింగ్ టుగెదర్ మతలబ్ అందరూ ఒక్క దగ్గర కూనుకోవడం, దేవుని నామములో ఒక్క దగ్గర కూడుకోవడం, దాన్ని మనం ఏమని పిలుస్తాం? परमेश्वर के नाम में एक जगह इकट्ठा होना, उसे हम क्या कहते हैं? గట్టిగా 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 ఆ? అరే ఏం వినిపించట్లేదు. కూడి వచ్చుట, మనం అందరం ఇక్కడ కూడి వచ్చినామంటే, ఒక దగ్గర మనము కలుసుకున్నామంటే దేవుని నామంలో, అది సంఘమై ఉన్నది. हम सब यहाँ पर इकट्ठा हुए परमेश्वर के नाम से, तो वो कलीसिया है। ఆమేన్ హల్లెలూయా. हालेलुया। ఇది నిజమా కాదా? ये सच है या ఇది नहीं? నిజమా కాదా? ये सच है या మనం नहीं? కూడుకొని వచ్చి ఉన్నాము, ఒక సంఘంగా కూడుకున్నాము. हम सब यहाँ इकट्ठा हुए हैं कलीसिया के रूप में। సంఘం అనేది जो कलीसिया जो है, దేవుని నామమున परमेश्वर के नाम में విశ్వాసులందరూ विश्वासी भाई बहन ఒక్క దగ్గర కూడుకోవడము, एक जगह एकत्रित होना, ఇది సంఘము. ये कलीसिया है। హల్లెలూయా. हालेलुया। మీరు ఇంట్లో ఒక్కరే కూర్చొని ఆన్లైన్ లో చూస్తే అది సంఘం కాదు. आप घर पे ऑनलाइन में अकेले बैठ के देखेंगे तो इन वो तप- कलीसिया नहीं है, वो गलत है। నేను తప్పు చెప్తున్నానా అంకుల్? నేను తప్పు చెప్పానా? ఒకరే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూడడము సంఘం కాదు. अकेले ही हम ऑनलाइन में जब बैठकर देखते हैं तो वो कलीसिया नहीं है। మరి ఎప్పుడైతే కూడుకొని వస్తామో, जब हम इकट्ठे होकर आते हैं, ఒక ప్లేస్ లో కలుసుకుంటామో, एक जगह हम उपस्थित होते हैं, దేవుని ఆరాధిస్తామో, परमेश्वर की आराधना करते అది हैं, సంఘమై ఉన్నది. वो कलीसिया है। ఆమేన్ హల్లెలూయా. हालेलुया। నేను ఇక్కడ కొంచెం సంఘం యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయానికి మనం వెళ్దాం. मैं कलीसिया की महत्वपूर्ण बातों को यहाँ पर बताऊंगा। मत्ती 16 अध्याय 17 वचन से पढ़ेंगे। పడో. पढ़िए, हमारे लिए कोई भी पढ़ सकते हैं। हम्म हम्म हाँ हाँ ఇంకా ఇంకా చదవండి. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు यहाँ यीशु मसीह పేతురుతో అంటా ఉన్నాడు, पतरस से कह रहा है, నీ పేతురు అనే బండ మీద पतरस इस चट्टान पर నేను ఒక సంఘాన్ని కడతాను. एक कलीसिया बनाऊंगा। సంఘం ఎదుట कलीसिया के सामने పాతాళ లోక ద్వారములు अधोलोक के फाटक నిలువ నేరవు. प्रबल नहीं होंगे। రెండో మాట ఏం చెప్తా ఉన్నాడంటే, दूसरा बात ये है, నేను పరలోక తాళం చెవులు నీకు ఇచ్చి ఉన్నాను అని. स्वर्ग राज की कुंजिया मैंने तुझे दिया है। ఏవైతే నువ్వు భూమి మీద బంధిస్తావో, जो कुछ तुम पृथ्वी पर बांधोगे అది పరలోకమందు బంధింపబడును. वो स्वर्ग में बंधेगा, నువ్వు ఏదైతే భూమి మీద విప్పుతావో, जो कुछ पृथ्वी पर खोलेगा అది పరలోకమందు విప్పబడును. वो स्वर्ग में खोला जाएगा। దేవుడి తాళపు చెవులు ये परमेश्वर ने इस कुंजियों को ఒక వ్యక్తికి ఇయ్యలేదు, एक व्यक्ति को नहीं दिया, సంఘానికి ఇచ్చాడు. कलीसिया को ఆమేన్ दिया। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఎప్పుడైతే సంఘానికి వస్తావో, जब आप कलीसिया में आएंगे అప్పుడే నువ్వు విత్డ్రాల్ చేసుకోగలుగుతావు. तब आप उसे खोल पाओगे। హల్లెలూయా. हालेलुया। ఎంతమందికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్, జాయింట్ అకౌంట్ ఉంది? यहाँ पर कितने लोगों को जॉइंट अकाउंट से बैंक में कुछ ही लोग हैं। किस पीछे? हाँ वेरी गुड. జాయింట్ అకౌంట్ है ना? మీకు జాయింట్ అకౌంట్ ఉంది కదా? आपको जॉइंट अकाउंट्स है बैंक में। మీరు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు డ్రా చేయగలుగుతారా? एक दूसरे को बिना मालूम हुए आप पैसे उसमें से निकाल सकते हैं, తీయగలుగుతారా? निकाल सकते हैं। ఇక్కడ కూడా జాయింట్ అకౌంట్ ఇచ్చాడు దేవుడు మనకి. परमेश्वर ने यहाँ पर भी जॉइंट अकाउंट को दिया है। ఏది కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. और जो कुछ भी आपको चाहिए आपको यहाँ आना है। హల్లెలూయా. हालेलुया। దేవుడు సంఘానికి తాళపు చెవులు ఇచ్చాడు. परमेश्वर ने कलीसिया को कुंजिया दिया है। సంఘం ఏదైతే బంధిస్తుందో, कलीसिया जो कुछ बांधेंगी,
దేవుడు దాన్ని బంధిస్తాడు. परमेश्वर उसको स्वर्ग में बांधेगा। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। ఇక్కడ జరుగుతున్న కార్యము यहाँ जो कार्य हो रहे हैं అది పరలోకమందు కూడా జరగబడుతుంది. स्वर्ग में भी होगा। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు జాయింట్ అకౌంట్ దేవుడు ఇచ్చిన తర్వాత परमेश्वर ने जो जॉइंट अकाउंट अपने को दिया है, నువ్వు ఒక్కడివే ఇంట్లో కూర్చొని आप अकेले ही घर में रह के నేను అది బంధిస్తా ఇది బంధిస్తా అది బంధిస్తా అంటే ये बांधूंगा वो बांधूंगा ये बांधूंगा, కుదరదు. ये नहीं चलेगा। దేవుడు ఒక నియమం ఇచ్చాడు. परमेश्वर ने एक नियम दिया है, ఇది సంఘానికి ఇవ్వబడింది. ये कलीसिया को दिया నువ్వు गया है। సంఘంగా కూడి వచ్చినప్పుడు जब आप कलीसिया के रूप में इकट्ठा होंगे, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. अधोलोक के फाटक उसके सामने प्रबल नहीं होंगे। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। అంటే इसका मतलब సంఘం ఎప్పుడైతే కూడుకుంటుందో जब कलीसिया इकट्ठा होगा, సాతాను ఇంకా భయపడిపోతాడు. सातान डर जाएगा, ఇంకా వాడు ఓడిపోయానని ఒప్పుకుంటాడు. वो मान लेगा कि मैं हार गया, ఎందుకంటే ఇది దేవుని వాగ్దానము. क्योंकि ये परमेश्वर का वादा है। సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. कलीसिया के सामने अधोलोक के फाटक प्रबल नहीं होंगे। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। ఎప్పుడు మీకు బంధకాల నుండి విడుదల కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. अगर तुमको बंधनों से छुटकारा पाना है तो कलीसिया में आना पड़ेगा। ఆమేన్. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. कुछ विषयों को हम स्मरण करेंगे। వాక్యం ఏం చెప్తా ఉందంటే वचन कहता है, నీవు ఆత్మీయ రీతిగా మొదలుపెట్టి तुमने आत्मिक रीति से शुरुआत करके దాన్ని శారీరకంగా నువ్వు అంతం చేద్దాం అనుకుంటున్నావా? आप शारीरिक रीति से अंत करने का सोचते हैं क्या? ఇంకొక వాక్యం ఏం చెప్తా ఉందంటే और एक वचन कहता है, నీవు విశ్వాసంకి వచ్చిన మొదట్లో जब हम विश्वास के पहले दिनों में थे, నీవు చేసిన పోరాటం ఎటువంటిది? कैसे आपने युद्ध किया? విశ్వాసంలో మీరు పోరాడారు. विश्वास में आपने युद्ध किया, సంఘానికి వచ్చి పోరాడారు. कलीसिया में आकर आपने युद्ध किया। కానీ ఇప్పుడు और अब ఆ శిక్ష ఎక్కడికి పోయింది वो शिक्षा कहाँ गया? అని ప్రార్థించుకుంటున్నారా? क्या अब फिर तुम पासबान के पास आकर हर विषयों के लिए प्रार्थना कराते हैं? మొదట్లో पहले ప్రతి చిన్న మాటకి हर एक छोटी बात के लिए పాస్బాన్, పాస్టర్ గారు, पास्टर साहब, మామా, कितने लोग जो मामा बुलाते मामा, कितने लोग मामा बोलते हैं, కొంతమంది కాకా, कोई कोई काका बोलते हैं, కొంతమంది పాస్టర్ సాబ్, कुछ लोग पास्टर साहब बोलते हैं, కొంతమంది అయ్యగారు, कुछ लोग साहब बोलते हैं। వచ్చి కాళ్ళ మీద పడ్డ వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. कितने लोग हैं जो पैर के पास आके भी गिरे? ఈ రోజు आज के दिन ఆత్మ చెప్పుచున్న సంగతులు ఏంటంటే आत्मा इस रीति से कहता है, మనం ఒక విషయాన్ని కోల్పోయాము. हमने एक विषय को खो दिया है। మొదట్లో पहले విశ్వాసంలోకి వచ్చినప్పుడు विश्वास में जब हम आए थे, ప్రతి మాట हर एक बात పాస్టర్ అమ్మా, पास्टर अम्मा, పాస్టర్ అమ్మా, पास्टर अम्मा, ప్రతి మాట हर बात పాస్టర్ అయ్యా, पास्टर, పాస్టర్ అయ్యా. पास्टर साहब। కానీ ఇప్పుడు ఆ పోరాటం ఎక్కడికి పోయింది? लेकिन अभी ये युद्ध कहाँ गया? మనం ఆత్మీయంగా మొదలు పెట్టాము, हमने आत्मिक रीति से शुरुआत किया, కానీ ఎలాగూ దాన్ని అంతం చేస్తా ఉన్నాము. और कैसे हम उसे अंत कर रहे हैं? ఇది దేవుడి నుండి వచ్చే ఒక హెచ్చరిక అనుకోండి మీరు. ये परमेश्वर की ओर से आई हुई चेतावनी है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుడు అంటా ఉన్న విషయం ఏంటంటే परमेश्वर आज क्या कह रहा है? నీ విశ్వాసపు దినాలు आपके जो विश्वास के दिन थे, ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకొని సంఘానికి వచ్చేటప్పుడు जब आपने नए नए परमेश्वर को स्वीकार करके कलीसिया में आए, నువ్వు ఎలాగ తగ్గింపుగా ఉండేవాడివి, कैसे नम्रता के साथ आप व्यवहार करते ఎంత थे, విశ్వాసయోగ్యంగా ఉండేవాడివి, आप कितने विश्वास योग्यता के साथ रहते थे, ప్రతి విషయంలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడివి, हर एक विषय में पहले स्थान हम कलीसिया को देते थे, ప్రతి మాట సంఘాన్ని పెట్టుకొని సంఘాన్ని మధ్యలుగా పెట్టుకొని మనం పని हर చేస్తుండేవాళ్ళము. एक बात कलीसिया को सामने रख के हम करते थे, ప్రతి విషయంలో పాస్టర్ అమ్మ పాస్టర్ అయ్యకు దగ్గర పెట్టుకొని పని हर చేస్తుండేవాళ్ళము. एक बात में हमारे पासबान और पास्टरमा को सामने रखते थे। కానీ ఈ దినాల్లో पर इन दिनों में అవన్నీ నేను చూడట్లేదు, वो हम नहीं देख पा रहे, అవన్నీ నేను చూడట్లేదు. वो मैं नहीं देख पा रहा। कलीसिया चाहिए, డబ్బులు కావాలా, पैसे चाहिए, సంఘం కావాలా? कलीसिया चाहिए। ఎంతమందికి డబుల్ డ్యూటీలు? कितने लोग डबल ड्यूटी? ఇప్పుడు ఇది పోరాటమే.
ये भी युद्ध है। సాతాను ఒక స్లైట్ ఒక సున్నితమైన మార్పు కొరకు వెయిట్ చేస్తా ఉన్నాడు వాడు. शैतान एक सरल दिशा की ओर ताक रहा है, సున్నితంగా మిమ్మల్ని పక్కకి నెట్టాలనుకుంటా ఉన్నాడు. धीरे से आपको ढकेलना चाहता है। ఎందుకు? क्यों? మీరు సంఘంగా కూడి వచ్చినప్పుడు जब आप कलीसिया के रूप में इकट्ठा होंगे వాడు ఏం చేయలేడు. वो कुछ नहीं कर వాడు ఏం सकता, చేయలేడు. वो ఎందుకు? कुछ नहीं कर सकता। क्यों? ఎందుకు? क्यों? వాక్యం చెప్తా ఉంది, वचन कहता है సంఘం ఎదుట कलीसिया के सामने పాతాళ లోకపు ద్వారములు अधोलोक के फाटक నిలువనేరవు. प्रबल नहीं ఆమేన్. होंगे। హల్లెలూయా. हालेलुया। నీవు బంధకాల్లో ఉన్నావు అనుకో, आप बंधन में हो, నువ్వేం చేస్తావు? आप क्या करेंगे? సండే ఎప్పుడు వస్తుందా, रविवार कब आएगा, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలోకి పోవాలా मैं कब प्रभु की उपस्थिति में जाऊं, అనుకుంటామా లేదా? सोचते हैं या नहीं? అవును కదా. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు जब आप कलीसिया में आए, అందరి దగ్గర ఒక తాళపు చెవి ఇవ్వబడుతుంది. सबके पास एक एक चाबी दिया అందరు जाएगा, కలిసి सब मिलकर ఆ ఒక తాళపు చెవిని తెరుస్తారు. उन चाबियों से खोलेंगे, అప్పుడు పరలోకమందు కూడా తెరవబడుతుంది. तब स्वर्ग में भी खुलेगा। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు సంఘాన్ని अब कलीसिया ఈ సున్నితమైన మార్పులోకి తీసుకురావాలని ये सरलता की दिशा की ओर ले जाने के लिए వాడు ఎన్నో ప్రయత్నాలు वो చేస్తాడు. कितने ही प्रयत्न कर रहा है। సంఘమా, कलीसिया మీకు आपको ఆత్మ చెప్పే సంగతులకు आत्मा जो विषय कह रहा है, మీరు చెవి యొగ్గండి, कान लगाओ, మీరు చెవి యొగ్గండి. कान लगाओ। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు మరలా యుద్ధ భూమికి వెళ్దాం మనం. फिर से हम उस युद्ध की रंग में जाएंगे। యెహోషాపాతు మోకరించి यहोशापात घुटने टेक कर మొత్తం యూదులందరినీ పిలిపించి, सब यहूदियों को इकट्ठा किया, చిన్న చిన్న పిల్లల్ని కూడా పిలిపించి, छोटे छोटे बच्चों को इकट्ठा किया। నాకు ఒక విషయం చెప్పండి, एक विषय मुझे बताइए, ఇక్కడ జరిగే ప్రార్థనలో यहाँ जो प्रार्थनाएं हम कर रहे हैं, ఎన్నిసార్లు మనం పిల్లల్ని పట్టుకొని బయటికి తిరుగుతాం? कितने बार हम बच्चों को लेकर बाहर घूमते हैं, వాళ్ళకి ఏదో తినిపించి నోట్ల అనవసరమైంది కూడా కుక్కి కుక్కి పెట్టి మనము సంఘానికి తీసుకొస్తాం. कितने बार उनके मुंह में वो जो हानिकारक है वो भी दे देते हैं, हम चिप्स वगैरह ఇస్తారా ఇవ్వరా? देते या नहीं? ఇస్తారా ఇవ్వరా? మరి వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు పిల్లలు మొత్తుకోలేదా? जब वो उपवास किए बच्चे चिल्लाए नहीं? మొత్తుకోలేదా? नहीं चिल्लाए। మరి తల్లిదండ్రులు ఏం చేశారు? ఇంటికి పోయి యెహోషాపాతు దగ్గర కొంచెం ఇంటికి పోయి అన్నం వండుకొని వస్తాను, నా పిల్లలకి ఆకలి అవుతుందని చెప్తామా? वो लोग इस रीति से कहे कि यहोशापात के पास जाके कि हमारे बच्चों को भूख लगी, हम खाना बनाने అందరూ जा रहे हैं। పిల్లలందరూ కూడా, बच्चे, ముసలి వాళ్ళందరూ కూడా, बूढ़े, పెద్దలందరూ కూడా, बड़े, యవనస్తులందరూ కూడా जवान ఒక దగ్గర ఏకమై కూడుకున్నారు. एक जगह इकट्ठे हो गए। ఆమేన్. हालेलुया। సాతాను शैतान మనల్ని हमें కూడుకోకుండా చేస్తాడు, इकट्ठा ना हो ऐसा वो कोशिश करेगा, కూడుకోకుండా చేస్తాడు. नहीं मिलना ऐसी वो कोशिश నీ మీద करेगा, ఒక శోధన తీసుకొస్తాడు. आपके पास एक परीक्षा लाएगा। నిన్న మనం విన్నాం కదా, బ్రదర్ జాషువా మంచిగా మనకి వాక్యం చెప్పాడు నిన్న. कल हमने सुना भाई जोशुआ ने अच्छा वचन हमें बताया, చాలా సుందరంగా చాలా అద్భుతంగా తను మాట్లాడాడు నిన్న. वो कितना सुंदर अद्भुत रीति से उसने बातचीत किया। మనకి అవసరతలు हमारी जो आवश्यकताएं हैं మనల్ని దేవుని దగ్గర నుండి దూరం తీసుకెళ్ళిపోతాయి. परमेश्वर से हमें दूर ले जाते हैं। మన పని, हमारा काम, మన అవసరతలు, हमारी जरूरत, ఇవన్నీ కూడా ये सब మనల్ని ఏం చేస్తా ఉన్నాయంటే हमें क्या करते हैं, తప్పనిసరిగా जरूर పని చేసుకోవడానికి काम करने के लिए మనల్ని తీసుకువెళ్ళిపోతాం. हमें लेके जाते हैं। అవునా కదా? है या नहीं? అవునా కదా? है या नहीं? అవునా కదా? है या नहीं? ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, आज याद रखो, నీవు దేవుడి కొరకు నియమించిన సమయాన్ని परमेश्वर ने जो नियुक्त किया उस समय को శత్రు చేతిలోకి నివ్వకు. शत्रु के हाथ में नहीं देना। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ నిబంధన మందసం ఉంది. यहाँ पर वाचा का संदूक है। దావీదు ఈ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు दाऊद जब ये संदूक को लेके आ रहा था, ఆ ఒక బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండి మీద నుండి वो बैलगाड़ी के ऊपर से అది కింద పడిపోతుండే. वो नीचे गिर रहा था। అప్పుడు ఒక అతను వచ్చి तब एक व्यक्ति आके దీన్ని ముట్టుకుంటాడు, इसे छू लिया, కింద పడిపోకుండా ఆపుతాడు, और नीचे नहीं गिरना इसलिए वो उसे रोक देता, కానీ చచ్చిపోతాడు. लेकिन मर जाता है। ఎందుకు? क्यों? ఆయన చేసిన తప్పేంటి? उसने क्या गलती की? మీరుంటే అదే చేయరా? आप भी रहे तो वही करते थे, చేయరా? नहीं करते? చచ్చిపోతారు మరి, मर जाएंगे, చచ్చిపోతారు మరి. मर जाएंगे। ఎందుకు? ఆయన చేసిన తప్పేంటి?
क्यों? उसने क्या गलती की? దీని మీద దేవుడి సన్నిధి ఉంది కదా, उसमें परमेश्वर की उपस्थिति है। ముట్టుకోవడంలో ఏంటి తప్పు? पकड़ने में क्या गलती है? దావీదుకి 3 నెలలు పట్టింది ఇది అర్థం చేసుకోవడానికి. दाऊद को ये बात समझने के लिए 3 महीने लगे। ఎన్ని నెలలు? 3 महीने। రోజు తల గోక్కుంటా ఉన్నాడు. हर रोज वो सिर खुजा रहा నేను है। చేసిన తప్పేంటి? मैंने क्या गलत ఇది किया? పడిపోతుంటే పట్టుకోవడం తప్పేంటి? अगर ये गिर रहा है तो मैं उसे उठा रहा हूँ, उसकी गलती क्या है? భయపడి डर के ఈ మందసాన్ని इस संदूक को ఓబేదేదోం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. ओबेदेदोम के घर में रख कर चला गया। ఉస్కా మజా అవరా, ఎవరిది మజా అవుతుంది? ओबेदेदोम। కానీ దావీదు అనుకుంటారు నేనేం తప్పు చేసినా. अब दाऊद सोच रहा है मैंने क्या गलत किया। హిస్టరీ అంతా చదువుతా ఉన్నాడు, वो इतिहास को पढ़ रहा है, జ్ఞానులను పిలిచి అడుగుతా ఉన్నాడు, ज्ञानियों को बुलाकर पूछ रहा है ఇదేంటి? ये क्या है, ये क्या है। లేవీయులు మోసే ఈ యొక్క నిబంధన మందసాన్ని लेवी लोग जो इस वाचा के संदूक को ढोते थे, ఎద్దులు మోస్తే ఊకుంటాడా? अगर बैल इसे ढो रहे तो क्या वो चुप रहेगा? లేవీయులు మోసే మందసాన్ని लेवी लोग ढोने वाले इस संदूक को ఎద్దుల మీద నువ్వు మోసుకెళ్తా ఉంటే దేవుడు ఊకుంటాడా? बैलगाड़ी पर तुम लेके जा रहे हो तो परमेश्वर నువ్వు चुप దశం रहेगा? భాగం దశం భాగం ఇస్తున్నావు, ఇది కరెక్టే, आप दशवांश दे रहे हो, ये सही है। తరీకా గలత్. ఇచ్చే విధానం तरीका गलत है। ఇచ్చే విధానం तरीका गलत है। ఎలాగూ దశం భాగం ఇవ్వాలి? कैसे हमें दशवांश देना है? మీరు, आप, మీ పిల్లలు, आपके बच्चे, మీ భార్య आपकी पत्नी పాస్టర్ సాబ్ దగ్గరకు వచ్చి, पास्टर साहब के पास आके, పాస్టర్ సాబ్ पास्टर साहब ఇదిగో మా దశం భాగం. ये हमारा दशवांश है। దీని తర్వాత ఒకవేళ శత్రువు మీ యొక్క ఫైనాన్సెస్ మీద చేతులు పెడితే చెప్పండి నాకు. उसके बाद शत्रु आपके आर्थिक परिस्थितियों के ऊपर हाथ नहीं लगा सकता। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। మన దగ్గర ఇంత సమయం కూడా లేదు పాస్టర్ సాబ్ ని కలిసి దశం భాగం ఇచ్చి ప్రార్థన చేయించుకుందామని. हमारे पास ये भी समय नहीं है कि पासवान को मिलकर दशवांश देकर प्रार्थना कराए। ఇవన్నీ మనం మర్చిపోయాం. ये सब हम भूल चुके हैं। మర్చిపోయామా లేదా? हम भूले या नहीं? మర్చిపోయామా లేదా? हम भूले या नहीं? भूल गए हैं। మళ్ళా యుద్ధ రంగానికి వెళ్దాము. फिर से हम युद्ध में जाएंगे। అక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. वहाँ परमेश्वर उनसे बातचीत करता है। ఒక ప్రవక్త ద్వారా మాట్లాడి ఏం చెప్తాడంటే, एक भविष्यवक्ता के द्वारा वो बातचीत कर कर ये कहता है ఇప్పుడు యుద్ధము యెహోవాదే, युद्ध यहोवा का है, యుద్ధము యెహోవాదే, युद्ध यहोवा का है। మీ పక్షమున आपके पक्ष में యెహోవా यहोवा परमेश्वर యుద్ధం చేయబోతా ఉన్నాడు, युद्ध करने जा रहा है, యుద్ధం చేయబోతా ఉన్నాడు. युद्ध करने जा रहा है। ఇక్కడ ఆగుదాం కొంచెం సేపు. यहाँ हम रुकेंगे। ఎంతమంది విశ్వాసం ఉంచుతారు యుద్ధం యెహోవాదే? कितने लोग विश्वास रखते कि युद्ध यहोवा का है? ఇక్కడ మట్టికే మన విశ్వాసం ఉంది. यहाँ तक ही हमारा विश्वास है। ఇంకొక పని ఉంది, और एक काम है, ఇంకొక పనిని మర్చిపోతాం మనం. और एक काम को हम भूल जाते हैं। చాలా సార్లు बहुत बार మన ఇంట్లో हमारे घर में ఏదైనా సమస్య వస్తే अगर कुछ समस्या आएगा, అరే దేవుడు చూసుకుంటాడులే, परमेश्वर देख लेगा, నువ్వెందుకంత బాధపడతాను, आप क्यों इतना चिंतित है? దేవుడు చూసుకుంటాడులే, परमेश्वर देखेगा। యుద్ధం యెహోవాదే, युद्ध यहोवा का యుద్ధం है, యెహోవాదే. युद्ध यहोवा का है। బోర్ల బొక్కలు పడ్డాక जब हम नतमस्तक होकर गिर जाते हैं, मुंह के बल गिरने के बाद मुंह के बल गिर जाते हैं, యుద్ధం యెహోవాదే, युद्ध यहोवा का है, యుద్ధం యెహోవాదే. युद्ध यहोवा का है। కానీ మెట్లు ఓడిపోయినాం, యుద్ధం యెహోవాదే, युद्ध यहोवा का నీ है। మెట్లు ఓడిపోయినాం. हम कैसे हार गए? అయితేనే కాదు ఇట్లా, ऐसा होता है, అయితేనే కాదు ఇట్లా. ऐसा होता है। మనం వాక్యం చదువుదాం, అప్పుడు అర్థమైతుంది మీకు. हम वचन को ध्यान करेंगे तभी हमें समझ में మళ్ళా రెండవ आएगा। దినవృత్తాంతములు 20 అధ్యాయానికి మనం వెళ్దాం. फिर से हम दूसरे इतिहास 20वें अध्याय में जाएंगे। ने यहोवा के सामने गिर के यहोवा को दंडवत किया। ఆమేన్, హల్లెలూయా. हालेलुया। ఇక్కడ దేవుడు చెప్పిన మాట క్లియర్ గా వినాలి మనం. यहाँ परमेश्वर जो कह रहा है वो हमें स्पष्ट रीति से सुनना है। మనకున్న అలవాటు ఏంటంటే हमारी एक आदत है, సగం సగం విని వెళ్ళిపోవడం మనకు అలవాటు. आधा अधूरा सुनते हैं चले जाते हैं। అవునా కదా? हाँ या नहीं? యుద్ధం యెహోవాదే ఈ ఒక్క మాట పట్టుకొని యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే ఇంటికి పోతాం మనం. युद्ध यहोवा का है, युद्ध यहोवा का है, ये एक शब्द को लेकर हम चले जाते हैं। యుద్ధం యెహోవాదే ఇది 100% కరెక్ట్ ఇది. ये 100% सही है कि युद्ध यहोवा का ही है। కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, लेकिन परमेश्वर कहता है బేటా నువ్వు కూడా నాతో పాటు రా, बेटा तू भी मेरे साथ चल, నువ్వు కూడా యుద్ధ రంగానికి రా.
तुम भी युद्ध में आओ मेरे साथ। హల్లెలూయా हालेलुया। ఏమన్నాడు రేపటి దినాన నీవు వాని ఎదుర్కొనుటకు పొమ్మని ఆజ్ఞ ఇచ్చాడు परमेश्वर ने आज्ञा दिया कि कल तुम उनका सामना करना। హల్లెలూయా हालेलुया। యుద్ధము యెహోవాది युद्ध यहोवा का है। యెహోవాతో పాటు यहोवा के साथ మనం కూడా యుద్ధ రంగానికి వెళ్ళాలి हमें भी युद्ध के लड़ाई में जाना है। ఆమేన్ हालेलुया। హల్లెలూయా हालेलुया। తప్పు చెప్తున్నానా गलत कह रहा हूँ? వాక్యంలో ఉంది కదా वचन कहता है సామ్నా కరో सामना करो। ఆమేన్ హల్లెలూయా हालेलुया। ఉట్టిగా దేవుని మీద వదిలేసి దేవుడు యుద్ధం చేస్తాడు యెహోవా యుద్ధం చేస్తాడు యెహోవా యుద్ధం చేస్తాడని ఉట్టిగానే సంకల్పం కొట్టుకుంటే కాదు परमेश्वर युद्ध करेगा, परमेश्वर युद्ध करेगा करके हम हमारे बाजुओं को झटकेंगे तो नहीं चलेगा। ఆమేన్ హల్లెలూయా हालेलुया। నాకు ఇంకొక విషయం చెప్పండి మీరు एक विषय मुझे बताइए। యెహోషాపాతుకు సమస్య వచ్చింది यहोशापात को समस्या आया, దేవుడికి తెలియదా परमेश्वर को नहीं मालूम। మనం ఏం చేస్తాం हम क्या करते? నా సమస్య దేవునికి తెలుసు मेरे समस्या परमेश्वर को मालूम है। నేను అడగక ముందే నా అక్కర్లు తీర్చే దేవుడు मैं बिना मांगे ही मेरी आवश्यकता को पूरा करता है। లైట్ తీసుకుంటావా లేదా हम उसे लाइट ले लेते, లైట్ తీసుకుంటావా లేదా हम उसे लाइट ले लेते। ఎంతమంది ఇట్లా లైట్ తీసుకుంటారు कितने लोग लाइट ले लेते? ఆ? చేతులు ఎత్తారా ఎంతమంది ఇట్లా లైట్ తీసుకుంటారు యుద్ధం యెహోవాదే అని कितने लोग लाइट ले लेते युद्ध यहोवा का है करके? నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే मैं तुम्हें ये आज कहना चाहता हूँ, ఆ యుద్ధ రణరంగంలో उस युद्ध की भूमि में మనము వెళ్ళాల్సి ఉంటది हमें जाना है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా హల్లెలూయా। ఉట్టిగా యెహోవా యుద్ధం యెహోవాదే అంటే సరిపోదు युद्ध यहोवा का है करके बोलने से काफी नहीं है, ఆయనతో పాటు మనం యుద్ధానికి వెళ్ళాలి उसके साथ हमें भी लड़ाई में जाना है। लड़ाई में जाना है लेकिन लड़ना नहीं है लड़ना नहीं है, लड़ाई में जाना है पर लड़ना नहीं है। लड़ेगा कौन लड़ेगा कौन? आमेन हालेलुया हालेलुया। దేవుడు యుద్ధము చేస్తాడు परमेश्वर युद्ध करेगा। నువ్వు ఉట్టి నిలబడి చూడు అంతే आप खड़े होकर देखिए, కానీ నీ అగ్రిమెంట్ దేవుడికి కావాలి आपकी सम्मति परमेश्वर को चाहिए। హల్లెలూయా हालेलुया। దేవుడు అంటున్నాడు परमेश्वर कहता है చలో మన ఇద్దరం యుద్ధానికి వెళ్దాం चलो हम दोनों युद्ध को जाएंगे। ఇప్పుడు ఈయన ఏమంటాడు और ये क्या कहेगा? నేను రాను मैं नहीं आऊंगा, ఆడు పెద్ద పెద్ద ఉన్నాడు वो बहुत बड़ा है, గోలియాత్ చాలా పొడుగున్నాడు गोलियत बहुत लंबा है, నేను రాను मैं नहीं आता, నేను రాను मैं नहीं आता। ఎందుకు क्यों? వాడు అక్కడి నుంచి ధమ్కీలు ఇస్తున్నాడు वो वहां से धमकियां दे रहा है। ఏమని ఇస్తున్నాడు क्या धमकियां दे रहा है? కుక్కలా చంపేస్తా నేను मैं कुत्ते की तरह तुझे मार కుక్కని डालूंगा, చంపెట్లు చంపేస్తా నేను कुत्ते की तरह मार डालूंगा। ఎవడొస్తాడో రా जो कोई आएगा आओ मेरे सामने, ధమ్కీలు ఇస్తా ఉన్నాడు वो धमकियां दे रहा है। మనం ఈ ధమ్కీలకు భయపడి ఇంట్లోనే కూర్చుంటాం हम इन धमकियों को डर के घर में बैठ जाते ఈ हैं, ధమ్కీలకు భయపడి యుద్ధమే చేయం इन धमकियों को डर कर युद्ध ही नहीं करते। ఒక చిన్న పిల్లవాడు एक छोटा सा बच्चा, చిన్న పిల్లని అందరు ఎట్లా చూస్తారు छोटे बच्चों को सब कैसे देखते? ఏ క్యా రే जा ఏ ఇదరా उसे मारते रहो, "आ, उधर जा", కడితే నాకు చేస్తారా చేయరా करते हैं या नहीं? పెద్ద క్రికెట్ ఆడుకున్నట్టు నేను చిన్న ఉన్నప్పుడు जब मैं छोटा था, క్రికెట్ ఆడేటప్పుడు मैं क्रिकेट खेलता था, అందరు పెద్దోళ్ళు ఉండేది सब बड़े लोग रहते నేను थे, చిన్న ఉండేది मैं छोटा रहता था। బాల్ తీసుకురా బో बॉल लेके आ, ఏ ఇక్కడ నిలవాడు यहाँ पर खड़ा అరే रहे। నీకెందుకురా బ్యాటింగ్ आप देखो क्यों बैटिंग करना నీకెందుకురా है, బౌలింగ్ आपको क्यों बॉलिंग करना నిలబడు। है, यहाँ खड़े रहो। ఒక చిన్న పిల్లడు ఇట్లనే కొంతమంది పెద్దోళ్ళు వాడిని సతాయిస్తుంటే जब छोटा बच्चा, जब बड़े लोग उसको सता रहे थे, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి उनके भाई के पास जाके, అన్న నన్ను వీళ్ళు ఇట్లా అంటున్నారన్న भैया ये लोग मुझे ऐसे ऐसे बोल रहे, వీళ్ళు నన్ను సతాయిస్తున్నారన్న ये लोग मुझे सता रहे, అరే ఎవడరా నేను చూసుకుంటాను సంగతి वो कौन है मैं उसकी देखूंगा। పెద్దన్న ఏమన్నాడు बड़ा भाई क्या बोला? ఆడ ఎవడో నేను చూసుకుంటా वो कौन है मैं उसे देख लूंगा, అన్ని చూపించడానికి నువ్వు నడు నాతోటి उसको दिखाने के लिए मेरे साथ चल। నేను రాను मैं नहीं आता, నువ్వు రేపు ఉండవు कल आप रहो, నువ్వు ఇవాళ వస్తావు వాళ్ళ దగ్గరికి आप आज आओगे, నువ్వు రేపు రావు कल नहीं आओगे, గ్రౌండ్ లో నీళ్ళుంటా ग्राउंड में मैं रहता, నేను రాను मैं नहीं आऊंगा। పెద్దన్న అంటాడు बड़ा भाई बोलता నువ్వు రా आप आओ।
హల్లెలూయా. हालेलुया। మనం దేవునితో పాటు हम परमेश्वर के साथ ఆ యుద్ధ రణరంగానికి వెళ్ళాలి. लड़ाई के जंग में हमें जाना है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుడు అంటా ఉన్నాడు, परमेश्वर कहता है నీ శత్రువుతో నీవు భయపడకు, शत्रुओं से मत डरो। వాడు చూపించే నష్టానికి నువ్వు భయపడకు, वो जो नुकसान हमें दिखा रहा है उससे मत डरो। వాడు నీ మీద చేస్తున్న యోజనలకు భయపడకు. वो जो तुम्हारे प्रति योजनाएं बना रहा है उससे मत डरो। చలో నేను కూడా వస్తా యుద్ధానికి, నువ్వు యుద్ధానికి రెడీగా. चलो मैं भी तुम्हारे साथ युद्ध में आता हूँ, तुम भी तैयार हो जाओ। నీవు యుద్ధానికి ఎప్పుడైతే రెడీ అవుతావో जब तुम युद्ध के लिए तैयारी करोगे అప్పుడు దేవుడు కూడా రెడీ అవుతాడు. परमेश्वर भी रेडी हो जाएगा, तैयार हो Amen. जाएगा। हालेलुया హల్లెలూయా. हालेलुया। నువ్వు రెడీగా లేకపోతే अगर आप तैयार नहीं है, దేవుడికి తెలుసు నువ్వు కష్టంలో ఉన్నావని, परमेश्वर को पता है आप कष्ट में है। దేవుడికి తెలుసు ఇంకోటి నిన్ను నొక్కేస్తున్నాడని, परमेश्वर को मालूम है दूसरा तुझ पर दबाव डाल रहा దేవుడికి है। తెలుసు ఇంకోటి నీ మీద కూర్చున్నాడని, परमेश्वर को मालूम है तीसरा तुझ पर बैठ रहा है, నిన్ను దబాయిస్తున్నాడు. तुम पर दबाव डाल रहा है। యుద్ధం యెహోవాదే, युद्ध यहोवा का యుద్ధం है, యెహోవాదే. युद्ध यहोवा का है। బేటా నడవది ఇది. ఇది ఎప్పుడైతే అంటూ ప్రభా నేను యుద్ధానికి వస్తున్నా, जब ये कहेगा प्रभु मैं युद्ध में आ रहा हूँ, దేవుడు అంటా ఉన్నాడు परमेश्वर कह रहा है నేను కూడా యుద్ధానికి వస్తున్నాడు. मैं भी युद्ध में आ रहा हूँ, चल। ఆమేన్. आमेन హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే యెహోషాపాతు ఈ మాట చెప్పి जब यहोशापात ये बात कहकर వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారో, जब उन्होंने परमेश्वर की आराधना की, మీకు ఇంకో విషయం చెప్పాలా, और एक विषय में कहता हूँ, యుద్ధం చేసేటప్పుడు युद्ध करते समय प्लान करना पड़ता कि नहीं करना पड़ता? योजना बनाना पड़ता या नहीं? ప్లాన్ లేకుండా యుద్ధం చేస్తారా? बिना योजना के हम युद्ध करेंगे? ప్లాన్ లేకుండా యుద్ధం చేస్తారా? बिना योजना के हम युद्ध करेंगे? దేవుడు యెహోషాపాతుకి చెప్పిన ప్లాన్ ఏంటంటే, परमेश्वर ने यहोशापात को योजना दी। పలానా చెట్లల్లో పలానా లోయల్లో వీళ్ళు ఇక్కడ ఉన్నారు, परमेश्वर ने कहा फलाना फलाना झाड़ों के पास, डेरों के पास वो लोग छुपे बैठे हैं। శత్రువు ఎక్కడి నుండి వస్తున్నాడో నీకు తెలియకపోతే శత్రువు మీద నువ్వు అటాక్ ఎట్లా చేస్తావు? शत्रु कहाँ से आ रहा है आपको पता नहीं, आप उसके ऊपर आक्रमण कैसे करेंगे? శత్రువు వచ్చే ద్వారాన్ని మీరు మూసివేయండి, जो शत्रु जिस द्वार से आता है उस द्वार को आप बंद कर दीजिए। శత్రువు వచ్చే ద్వారాన్ని మీరు కనుగొనండి. शत्रु जहाँ से आता है उस द्वार को आप समझ लिए, पता कर लीजिए। ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ये कब मालूम होगा? 12 గంటల నుంచి 2:30 గంటల వరకు నేను మేల్కొతో ఉన్నా. 12 बजे से मैंने 1:30 बजे तक मैंने वेट, 4 2:30 बजे से मैंने वेट किया, 2:30 4 बजे तक। రోజులు నిద్ర లేదు. 4 दिन से नींद नहीं है। మీకు కూడా శత్రువు అట్లనే చేస్తా ఉన్నాడు కదా, आपको भी शत्रु इस रीति से ही कर रहा है। సుఖమైన నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడా? सुख की नींद नहीं है आपको। నీవు మెలకుగా ఉండు, तुम जागरूक रहो, దేవుణ్ణి ప్రార్థించు. परमेश्वर से प्रार्थना करो। దేవుడు శత్రువు వచ్చే ద్వారాన్ని చెప్తాడు నీకు, परमेश्वर शत्रु कहाँ से आ रहा है उस अपना द्वार को दिखाएगा, అప్పుడు ఆ ద్వారాన్ని నువ్వు బంద్ చేయి. और वो द्वार को आप बंद कर दीजिए। ఆమేన్. आमेन హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. అంటే శత్రువు వచ్చే ద్వారాన్ని शत्रु जिस द्वार से आते हैं उस द्वार को మనం కనుగొనాలి. हमें पता करना है। మనం ఆ యుద్ధ రంగంలోకి వెళ్లే ముందు उस युद्ध की मैदान में जाने से पहले ప్లాన్ చేసుకోండి. योजना बना लो। యోజన ఏంటంటే योजना ये है, వాక్యాన్ని ఎత్తి పట్టుకో. वचन को उठा लो। హల్లెలూయా. हालेलुया। వాక్యాన్ని ఎత్తి పట్టుకో. वचन को उठाकर ఇప్పుడు ఏమైతుందంటే, अब क्या हो रहा, యుద్ధము युद्ध ఒకప్పుడు మనుషులతో జరిగేది, मनुष्यों के साथ होता था, సైన్యములతోటి యుద్ధం జరిగేది, सेना के साथ होता था, మరి రాజ్యాలతోటి యుద్ధం జరిగేది. राज्य राज्य से लड़ाइयाँ होते थे। కానీ ఇప్పుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే, अब वचन कहता है మన యుద్ధము हमारा युद्ध శరీరానుసారులతోటి కాదు కానీ शरीर के अनुसार के लोगों के साथ नहीं, आत्मिक आकाश मंडल पे। ఆ, అంధకార సంహితమైన సైన్యములతోటి మన యొక్క యుద్ధమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. अंधकार के संबंध सेनाओं के साथ हमारी लड़ाई है। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు యుద్ధ రంగం ఎక్కడుంది మనది? हमारा युद्ध कहाँ पर है? యుద్ధ భూమి కిదర్ హై? युद्ध भूमि किधर है? మన యుద్ధ రంగం ఎక్కడ? युद्ध का मैदान किधर है? బెడ్రూమ్ లో కాదు, बेडरूम में नहीं, బెడ్ మీద కాదు, बेड पर नहीं, కిచెన్ లో కాదు, किचन में नहीं, రోడ్డు మీద కాదు, रोड पे नहीं, జుట్లు పట్టుకొని కాదు, बालों से नहीं, చీరలు గుంజుకొని కాదు, साड़ियों से नहीं, చెప్పులతో కాదు, चप्पलों से नहीं, ఆత్మీయ స్థలంలో మన యుద్ధము. आत्मिक रीति से हमारा युद्ध ఆమేన్. रहेगा। హల్లెలూయా. हालेलुया। ఈ ఆత్మీయ స్థలంలో యుద్ధం చేయడం
మర్చిపోయాము. इन आत्मिक स्थानों में युद्ध करना हम भूल गए हैं। ఇది మర్చిపోవడాన్ని బట్టే इसको जब हम भूल गए, ఎన్నో సమస్యలు, कितने ही समस्याएं, ఎన్నో బాధలు, कितने ही दुख, ఎన్నో ఇబ్బందులు. कितने ही कष्ट। హల్లెలూయా. हालेलुया। ఈ యుద్ధ రంగానికి మీరు రండి, इस युद्ध के मैदान में आप आइए, వాక్యాన్ని ఎత్తి పట్టుకొని రండి. वचन को उठाकर आइए। ఎందుకంటే వాక్యం ఏంటి? वचन क्या है? రెండంచుల ఖడ్గమే दो ఉన్నది. धारी तलवार। హల్లెలూయా. हालेलुया। వాక్యం లేకుండా యుద్ధానికి వెళ్తే अगर हम बिना वचन के युद्ध में जाएंगे, हार जाएंगे, थप्पड़ बैठेंगे, मार लगेंगे। ఇంటికి వచ్చి అరే నాకు ఎందుకు దెబ్బలు తగిలినాయి, యుద్ధం బరాబర్ వేసినా కదా, मैंने तो युद्ध बराबर किया, फिर भी मेरे को थप्पड़ लगे। ఖడ్గం మర్చిపోయినాను. तुमने तलवार भूल गए। హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క ఆత్మీయ ఖడ్గాన్ని తీసుకొని ये आत्मिक तलवार को लेकर శత్రువుని ఎదిరించండి, शत्रु का सामना करना है, శత్రువుని ఎదిరించండి. शत्रुओं का सामना करना है। హల్లెలూయా. हालेलुया। నేను చెప్తా ఉన్నాను కదా, मैं कहता हूँ ఈ రోజు నుండి आज के दिन से మీరు యొక్క ఆత్మీయ యుద్ధాన్ని మరలా మొదలు పెట్టండి. आत्मिक युद्ध को फिर शुरुआत करो। మీకు ఎన్ని వాక్యాలు వస్తే जितने ही वचन आपको याद आते हैं, అవన్నీ వాక్యాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. उन वचनों को उठाकर प्रार्थना करो। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। శత్రువు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు जब शत्रु यीशु मसीह के पास आया, దేవుడు వాక్యంతోటి परमेश्वर ने वचन से వాని ఎదుర్కొన్నాడు. उसका सामना किया। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు आज నీ కుటుంబానికి వ్యతిరేకంగా, आपके कुटुंब के विरोध में, आपके परिवार के विरोध में, నీ యొక్క సంతానం యొక్క విరోధంగా, आपके संतान के विरोध में, నీ యొక్క బిజినెస్ కి విరోధంగా, आपके बिजनेस के विरोध में, నీ యొక్క పనికి విరుద్ధంగా, आपके काम के विरोध में, నీ ఇంటికి విరుద్ధంగా, आपके घर के विरोध में, సంఘానికి విరుద్ధంగా कलीसिया के विरोध में పని చేస్తున్న అంధకార శక్తులను काम करने वाले अंधकार की शक्तियों को మీరు బంధించండి. आप बांध डालिए। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। ఇలాగున మీరు విడుదల పొందుకుంటారు. ऐसे तुम छुटकारा पाओगे। హల్లెలూయా. हालेलुया। ఒక విషయం ఏంటంటే, एक विषय ये है, ఎలాగైతే कैसे యెహోషాపాతు ఇంకా ఇజ్రాయెల్ అందరూ కూడా यहोशापात और इजरायली प्रजा ने యుద్ధ భూమికి వెళ్ళారో, युद्ध के मैदान में गए। మొట్టమొదట వాళ్ళు చేసింది ఏంటంటే, सबसे पहले उन्होंने क्या किया? వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పారు. परमेश्वर को उन्होंने धन्यवाद का बलिदान चढ़ाया। వెంటనే ఆయనకి స్తుతులు అర్పించారు. तुरंत ही उसको स्तुति दिया। ఎట్లయితే వాళ్ళు స్తుతులు అర్పించారో, जैसे उन्होंने स्तुति गान किया, దేవుడు తన परमेश्वर సింహాసనం మీద నుండి లేచి सिंहासन पर से उठकर శత్రువులను హతమార్చాడు. शत्रुओं का खत्म कर दिया। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। యుద్ధ రంగంలో మీరు నిలబడండి. आप युद्ध के मैदान में खड़े हो जाइए। దేవుడు చేసే గొప్ప కార్యాలు మీరు చూడండి. परमेश्वर के अद्भुत कामों को अपने आंखों से देखिए। యుద్ధ రంగాన్ని ఒకవేళ మీరు వదిలేస్తే, अगर युद्ध के मैदान को अगर आपने छोड़ दिया, మరలా ఈ రోజు మీరు యుద్ధ రంగానికి రండి. फिर से इस युद्ध के मैदान में आप आ जाइए। హల్లెలూయా. हालेलुया। ఎంత మంది అయితే మీకు ఫీల్డింగ్ సెట్ చేశారో, जितने लोगों ने आपके पीछे योजना बनाई है, ఆ ఫీల్డింగ్ ని మీరు బ్రేక్ చేస్తారు. उन योजनाओं को आप खत्म कर देंगे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। నేను కూడా ఈ విషయాన్ని నేర్చుకున్నాను. मैंने ये विषय को सीखा है, ఎందుకంటే क्योंकि కొన్ని విషయాలు कुछ विषय మన జీవితంలో हमारे जीवन में ఎప్పుడు మార్పు తీసుకొస్తాయో कब बदलाहट को लाएंगे మనకు తెలియదు. हमें नहीं మనం पता। అనుకుంటాం అన్ని మంచిగానే ఉన్నాయి. हम सोचते कि सब कुछ अच्छा है। యుద్ధం యెహోవాదే, युद्ध यहोवा का है। యుద్ధం యెహోవాదే. युद्ध यहोवा का కానీ है। శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడో మనం గమనించలేకపోతా ఉన్నాము. शत्रु कहाँ से आ रहा है हम नहीं देख पा रहे हैं। సాతాను చాలా అంటే క్లెవర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. शैतान बहुत ही युक्ति युक्ति के के साथ साथ काम करता है। హల్లెలూయా. हालेलुया। వాడు భయంకరంగా మీ మీదికి రాడు. वो भयंकर रूप से आपके ऊपर नहीं आएगा। ఫస్ట్ మీకు ఫీల్డింగ్ సెట్ చేస్తాడు వాడు. आपके पीछे एक योजना बनाएगा। మీరు ఒకవేళ अगर आप వాడి యొక్క యుక్తిని గమనించకపోతే, उसकी युक्तियों को नहीं देखेंगे, వాడు చేసిన ఫీల్డింగ్ उसकी जो योजना को नहीं देखेंगे, మీ మీద అటాక్ జరుగుతుంది. आपको अटैक कर लेगा, वो మనం చేసే తప్పులే ఇవే. आक्रमण कर लेगा। హల్లెలూయా. हालेलुया। పనులు 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 పనులు. काम 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 काम। ఒక విషయాన్ని మర్చిపోయాం. एक विषय को हम भूल गए। యుద్ధ రంగాన్ని మనం మర్చిపోయాం. युद्ध के मैदान को भूल गए। యుద్ధ రంగాన్ని మనం మర్చిపోయాం. युद्ध के मैदान को हम भूल गए। సమస్యలు వచ్చినప్పుడు समस्या आए, వాటిని శారీరకంగా उससे शारीरिक रीति से వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. उसको सामना करने की कोशिश कर रहे हैं। మనం విఫలమైపోతా हम ఉన్నాం. विफल हो रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ కూడా దేవుడు ఇక్కడ యుద్ధం గెలిచిన తర్వాత, దేవుడు వాళ్ళని హతమార్చిన తర్వాత, यहाँ पर युद्ध जीतने के बाद, शत्रुओं को परमेश्वर ने खत्म करने के बाद, దేవుడు అన్నాడు परमेश्वर ने कहा అటాక్.
उन पर Attack. आक्रमण करो। सोना चांदी के हाँ, ऊपर सोना चांदी ले लो। హల్లెలూయా हालेलुया। వాళ్ళు 3 రోజులు పట్టింది వాళ్ళకి ఆ డబ్బులు బంగారము వెండి సమకూర్చుకోవడానికి 3 दिन लगा उनको सोना चांदी इकट्ठा करने के लिए, ఆమేన్ चुनने హల్లెలూయా के लिए। హల్లెలూయా హల్లెలూయా। ఆ స్థలానికి వాళ్ళు బెరాకా అని పేరు పెట్టారు उस स्थान का नाम उन्होंने बेराका करके नाम रखा। బెరాకా అన్న మాటకు అర్థం ఏంటంటే बेराका नाम का अर्थ है స్తుతి स्तुति, ఇంకా ఆశీర్వాదం आशीर्वाद। ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా। మన యుద్ధ రంగం నుండి డైరెక్ట్ ఆశీర్వాదం బెరాకా లోయలో చేరుకుంటాము हम युद्ध के मैदान में से डायरेक्ट बेराका के स्थान में पहुंच जाएंगे। ఆమేన్ హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। యుద్ధం గెలవడంటే శత్రువు కేవలం హతమార్చడమే కాదు युद्ध में जाना शत्रु को खत्म करना ही नहीं है। వాడు ఎన్ని ఆశీర్వాదాలు అయితే మన గురించి ఆపాడో जितने आशीष हमारे लिए उसने रोक कर रखा था, అవన్నీ తిరిగి వస్తాయి वो मुड़कर हमारे पास आ जाएंगे। ఆమేన్ హల్లెలూయా हालेलुया। నువ్వు ఎన్ని ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోయావో जितने आत्मिक आशीष को आपने खो అవన్నీ दिया, ఆశీర్వాదాలు నీ మీద తిరిగి వస్తాయి वो पूरे आशीष आप पर आ जाएंगे। నీవు మరలా నీ యుద్ధ రంగానికి తిరిగి రా फिर से आप युद्ध के भूमि में आ నీ जाइए, యుద్ధ రంగానికి తిరిగి రా युद्ध के मैदान में आ जाइए। ప్రభా నేను యుద్ధ రంగానికి రెడీ అయి ఉన్నా प्रभु मैं ये युद्ध के लिए तैयार हूँ, నేను నా శత్రువుని పడగొట్టడానికి రెడీ ఉన్నా मैं उस शत्रुओं को गिराने के लिए तैयार हूँ। ప్రభా నువ్వు రా परमेश्वर आ। అప్పుడు దేవుడు అంటాడు तभी प्रभु कहता है, నేను వస్తాను బేటా बेटा मैं आ रहा हूँ, నేను వస్తాను నీతో मैं आ रहा हूँ। హల్లెలూయా हालेलुया। దేవుడు నువ్వు కుమిలిపోతుంటే చూస్తాడు परमेश्वर जब आप व्याकुल होते हैं तो वो देखेगा, నువ్వు నలిగిపోతుంటే చూస్తాడు वो आप तड़पेंगे तो देखेगा, నువ్వు కష్టంలో ఉన్నావు చూస్తాడు आप कष्ट में है देखेगा, నువ్వు నష్టంలో ఉన్నావు చూస్తాడు आप नष्ट में है देखेगा, కానీ నీ దగ్గరికి రాడు नहीं आएगा। ఎందుకు क्यों? ఫస్ట్ రెస్పాన్స్ నీది కావాలి पहला जिम्मेदारी आपका है, ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీది ఉండాలి पहला योजना एक्शन आपका होना चाहिए। దేవుడికి తెలుసు యెహోషాపాతు కష్టంలో ఉన్నాడు परमेश्वर को पता है यहोशापात तकलीफ में है, కానీ యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో అప్పుడు దేవుడు రెస్పాండ్ ఇచ్చాడు जब यहोशापात परमेश्वर के सम्मुख गया तब उसने योजना को बना कर दिया। हालेलुया। हालेलुया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। తో వాక్యాన్ని ఎత్తి పట్టుకొని वचन को उठाकर శత్రువు మీద మనం అటాక్ చేద్దాం शत्रु पर हम आक्रमण करेंगे। హల్లెలూయా हालेलुया। లాస్ట్ టైం రంజిత్ ఓఫిర్ అంకల్ వచ్చినప్పుడు जब पिछली बार रंजीत अंकल आए थे, ఆయన అన్నాడు మన చుట్టూ కమ్సే కమ్ 10,000 దురాత్మలు ఉంటాయని చెప్పాడు हमारे आजू बाजू में 10,000 दुष्ट आत्मा की शक्तियां रहते हैं। ఇవన్నీ చెప్తే మీరు చక్కెర వచ్చి కింద పడతారని కూడా చెప్పిండు ఆయన उन्होंने कहा बहुत सारे बताऊंगा तो आप चक्रा के नीचे गिर जाएंगे। ఠీకే కానీ लेकिन కొన్ని మనం చూడగలుగుతాము कुछ हम देख पाते हैं, ఆ చూసిన శత్రువుని హతమార్చడం మన పని वो देखे हुए शत्रु को खत्म करना हमारा काम है। అది ఎలాగునా అంటే वो कैसे? వాక్యాన్ని ఎత్తి పట్టుకొని वचन को उठाकर। హల్లెలూయా हालेलुया। ఒకసారి మార్కు సువార్త 16-17 వాక్యం చదువుకుందాం मरकुस 16 उसका 17 वचन। विश्वास करने वालों में ये चिन्ह होंगे कि वे मेरे नाम से दुष्टात्माओं को निकालेंगे, नई नई भाषा बोलेंगे, सांपों को उठा लेंगे, और यदि वे प्राणनाशक वस्तु भी पी जाए तो भी उनकी कुछ हानि न होगी। वे बीमारों पर हाथ रखेंगे और वे चंगे हो जाएंगे। ఆమేన్ హల్లెలూయా हालेलुया। మనం ఉల్టా శత్రువుకి భయపడతా ఉన్నాము हम उल्टा शत्रु से डर रहे हैं। దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంటంటే परमेश्वर ने हमको क्या अधिकार दिया ఎవరైతే है? దేవుని యందు విశ్వాసం ఉంచుతారో जो परमेश्वर पर विश्वास रखते हैं వారు ఏం చేస్తారు वो क्या करेंगे? దురాత్మలను పారదోల్తారా లేదా दुष्ट आत्माओं को भगाएंगे। ఆమేన్ हालेलुया। హల్లెలూయా హల్లెలూయా। ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు మీద నమ్మిక ఉంచిన వారేనా यहाँ जितने हम बैठे हैं यीशु पर विश्वास रखने वाले हैं ना। ఇంకొక విషయం మీకు చెప్తున్నా ఏంటంటే और एक विषय ये है, ఈ యుద్ధ రంగాన్ని వదిలిపెట్టి వేయడం బట్టి इस युद्ध के मैदान को छोड़ने के कारण చాలా మంది बहुत सारे लोग బోన్స్ ప్రాబ్లం हड्डियों में समस्या, నీస్ ప్రాబ్లం हमारे घुटने घुटनों में परेशानियां, हेडेक सर में दर्द, बदन में दर्द ये सारी बातें हो रही है हालेलुया हालेलुया। సో నేనేమంటున్నానంటే मैं ये कह रहा हूँ, దేవుడిచ్చిన అధికారాన్ని లేవనెత్తండి परमेश्वर ने जो अधिकार दिया उसे उठाकर శత్రువుని కొట్టండి शत्रु पर वार कीजिए। हालेलुया हालेलुया। हालेलुया हालेलुया। నీ పనికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువును आपके काम के विरुद्ध में कार्य करने वाले शत्रु को వెళ్ళగొట్టండి भगाइए। వాక్యాన్ని తీసుకోండి वचन को लीजिए, వెళ్ళగొట్టండి भगाइए। ఆమేన్ हालेलुया। हालेलुया